మాత్రం కనిపించట్లేదు. అంటే నేను ఇప్పుడు జస్ట్ ఈ క్వశ్చన్ అడగనే కంప్లీట్ గా ఒక ఆన్సర్ చెప్పినట్టు చెప్పేసి ఎట్లా మేడం అంటే ఇంత స్పాంటేనిటీగా ఇంత కంటిన్యూగా అంటే ఎట్లా చూడండి, ప్రిపేర్ అయ్యారా లేకపోతే ఎట్లా? ఒకవేళ అబద్ధం అయితే స్క్రిప్ట్ రాసుకొని ప్రాక్టీస్ చేసి డైలాగ్ ప్రిపరేషన్ చేసుకొని డెలివరీ చేయాల్సి వస్తుంది. అదే నిజమైతే నిద్రలో లేపు అడిగినా కూడా నిజం చెప్తాం. మేము అదే చెప్తున్నాం, నిజం ఇది. ఇవాళ ప్రజలందరూ కూడా అనుభవిస్తున్న బాధ. 6 గ్యారంటీలు అన్నారు, 420 హామీలు అన్నారు, ఏమి ఇచ్చిండ్రు? ఫ్రీ బస్ అని చెప్తారు. ఆ ఫ్రీ బస్ కూడా ఏంది, భార్య ఒక ఉచితంగా టికెట్ ఇవ్వాలని చెప్పి భర్త మీద డబుల్ రేట్లు వేసి అమ్ముతున్నారు. ఎవరం మాట్లాడతాం, ఎన్నిసార్లు ప్రశ్నిస్తాం, ఎన్నిసార్లు పోరాడతాం? నిజంగా కూడా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నది ఇదే. సో ఆకుల శ్రీవాణి గారు కార్పొరేటరా కంటెంట్ క్రియేటరా? కార్పొరేటర్నే నేను, కానీ ఒక కంటెంట్ తోటి మాట్లాడి ఆ కంటెంట్ ప్రజల వరకు వెళ్ళాలి. ఎందుకు అనంటే ఆ సమస్య తెలవాలి అని అంటే గట్టిగా ప్రశ్నించాలి, పోరాడాలి, ఎదురించాలి. కాబట్టి దానికి తగ్గట్టుగా నేను పని చేస్తున్నాను. ఈ రోజు జనరేషన్ కి ప్రకారంగా నేను పని చేస్తున్నాను. ఒకప్పుడు వార్త తెలవాలి అని అంటే రచ్చబండ మీద కూర్చొని 4 పెద్ద మనుషులు చెప్తే ఆ రోజు సమాజంలో ఏమైందో తెలిసేది. తర్వాత రేడియో వచ్చింది, తర్వాత న్యూస్ పేపర్ వచ్చింది, శాటిలైట్ టీవీ వచ్చింది, ఆ తర్వాత యూట్యూబ్ వచ్చింది. ఇప్పుడు ఫోన్లలోనే షార్ట్ వీడియోస్, రీల్స్ అవి ఇవి చేసి సమాజంలో ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఈ రోజు అమ్మ కడుపు నిండా బిడ్డకు అన్నం పెట్టాలంటే కూడా చేతిలో ఫోన్ పెట్టాల్సి వస్తుంది. ఒకప్పుడేమో తల్లి సంకన పిల్లలను ఎత్తుకొని చందమామ రావే, జాబిలి రావే అని చెప్పి తిరుక్కుంటూ భోజనం పెట్టేది. ఈ రోజు చేతిలో ఫోన్ పెడితే చందమామ కూడా చేతిలోనే కనిపిస్తుంది. సో దానికి తగ్గట్టుగా నేను కూడా అదే పని చేస్తున్నాను. అంటే ఇప్పటివరకు నేను చూసినట్టు పొలిటీషియన్స్ లో కంప్లీట్ ఎవరు కూడా ఇంతగానం ఇన్స్టాగ్రామ్ యూజ్ చేయరు, ఎవరు కూడా ఇంతగానం రీల్స్ చేయరు. సో అలాంటిది మీరు ఎట్లా వేసారు? ఈ థాట్స్ ఎట్లా వస్తాయి మీకు ఇవన్నీ? నేను నరేంద్ర మోదీ గారిని చాలా ఫాలో అవుతాను. నరేంద్ర మోదీ గారు గుజరాత్ కి ముఖ్యమంత్రి అయినప్పుడే సోషల్ మీడియా గురించి చాలా సార్లు చెప్పారు. ఈ రోజు నెక్స్ట్ జనరేషన్ ఉంది అంటే అది సోషల్ మీడియా ద్వారానే. ఒకప్పుడు ప్రచారం చేయాలి అని అంటే కాళ్ళకు గజ్జలు కట్టుకొని డప్పు పట్టుకొని ఊరంతా వెళ్ళి దిండోరా కొట్టి మాటలు చెప్పేవాళ్ళం. కానీ ఈ రోజు ప్రచారం మారుతుంది, డే బై డే మారుతుంది. మనం చేసిన పని 10 మందికి తెలియాలి. ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్లే ఉంటున్నాయి. న్యూస్ పేపర్లు చదివే కాలం పోయింది, టీవీలు చూసే కాలం పోయింది, యూట్యూబ్లలో న్యూస్లు చూసే కాలం కూడా మెల్లమెల్లగా పోతుంది. కేవలం చేతులలో ఫోన్లు చూస్తున్నారు. కాబట్టి మీరు అప్డేట్ కావాలి అని నరేంద్ర మోదీ గారు అన్నారు. కాలం క్రమేణా మనం కూడా మారాలి కాబట్టి మేము కూడా మారాము. అందులో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మాకు అది ఎలా వాడాలో బాగా తెలుసు. కొంతమందికి అది రాదు, మాకు తెలుసు. రానోళ్ళు ఏం చేస్తారంటే అరే ఈమె ఎక్కువ వాడుతుంది కదా, ఏం అనలేక ఈమె అందులోనే ఉంది అని చెప్పి విమర్శిస్తారు. వాళ్ళకి రాక వాళ్ళకి ఎట్లా వాడుకోవాలో చేతగాక మాట్లాడతారు. అదే అంటే మీరు అన్నట్టు. సో మీకు బీజేపీ పార్టీకి ఆబ్వియస్లీ చాలా బాగా తెలుసు వాట్సాప్ యూనివర్సిటీ అని చెప్పేసి చాలా వరకు ఫేక్ న్యూస్ కూడా బీజేపీ చాలా పెద్ద ఎత్తున కూడా స్ప్రెడ్ చేస్తుంది. ఏమంటుంది? లేదండి, బీజేపీ సంస్థాగతంగా ఏదైనా సరే న్యాయంగా వాళ్ళు తీసుకునే నిర్ణయాలేనే కానీ వాళ్ళు మాట్లాడే మాటనే కానీ ఒకటికి 10 సార్లు ఆలోచించే మాట్లాడతారు. ఎందుకంటే సమాజ నిర్మాణం, వ్యక్తిత్వ నిర్మాణాన్ని నమ్మేదే బీజేపీ ఐడియాలజీ. అట్లాంటి వాళ్ళు తప్పుడు నిర్ణయాలు, తప్పుడు మాటలు మాట్లాడరు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇందాక మీరు అన్నట్టుగా సోషల్ మీడియాలో గురించి ఒకప్పుడు కట్టెల పొయ్యి వాడేవాళ్ళం, ఈ రోజు ఎలక్ట్రిక్ స్టవ్లు కూడా వాడుతున్నాం. అట్లానే చెప్పి ఎలక్ట్రిక్ స్టవ్ నాకు వాడడం రాదు, ఒక ఆమె వాడుతుంది అని చెప్పి ఆమెను విమర్శించే బదులు నువ్వు కూడా వాడు. ఎందుకంటే రేపు గ్యాస్ అయిపోతుంది, కట్టెలు అయిపోతాయి, అన్న అయిపోతే నువ్వు మళ్ళీ రావాల్సింది ఎలక్ట్రిసిటీకి. కాబట్టి వాడడం నేర్చుకోవాలి అంతే. సో వాడడం నేర్చుకోవడం ఓకే, కానీ దాన్ని కంప్లీట్గా మిస్లీడ్ చేయడం కావచ్చు. అంటే ఎందుకు చెప్తున్నా, స్పెషల్ సోషల్ మీడియా పైన ఎందుకు స్ట్రెస్ చేస్తున్నా అంటే రీసెంట్గా సో మేము చేసిన కొన్ని వీడియోస్ అంటే జర్నలిస్ట్గా మేము టీడీపీ ప్రభుత్వం పైన విమర్శలు చేసినప్పుడు కానీ ఆ వీడియోస్ కానీ, లేకుంటే బీజేపీకి ఏదైనా సరే బండి సంజయ్ పైన మాట్లాడిన వీడియోస్ కావచ్చు, బండి భగీరథ్ పైన మాట్లాడిన వీడియోస్ కావచ్చు, వీటి గురించి పవన్ కళ్యాణ్ పైన మాట్లాడిన వీడియోస్ కావచ్చు, ఇవన్నీ కూడా డైరెక్ట్ ఆటోమేటిక్గా సోషల్ మీడియా నుంచి డిలీట్ అయిపోతున్న పరిస్థితి. సో దీని ఎందుకు ఇదంటే సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన ఒక పాలసీ వల్ల. సో దీనివల్ల కంప్లీట్గా అంటే ఏదైనా సరే మాట్లాడే స్వేచ్ఛ ఉంది, మీకు మాట్లాడే స్వేచ్ఛ ఉంది, నాకు మాట్లాడే స్వేచ్ఛ ఉంది. కాబట్టి సో ప్రశ్నిస్తే ప్రశ్నించాల్సిన వీడియోస్ అన్నీ కూడా డిలీట్ అయిపోతున్న పరిస్థితి. అది కేంద్రం డిలీట్ చేస్తున్న పరిస్థితి. సో అదే కదా అంటే మీకు బీజేపీ పార్టీకి ఏదైతే కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి ఏదైతే పాజిటివ్ ఉన్నాయో ఆ వీడియోలు ఉంటున్నాయి, ఏదైతే వ్యతిరేకంగా మేము అలాంటి వాళ్ళు మాట్లాడితే వీడియో లేట్ అవుతుంది. ఏం చెప్తారు దానిపైన? అట్లేమీ లేదండి. బీజేపీని వ్యతిరేకించినవి రీసెంట్గా కాక్రోచ్ పార్టీ వాళ్ళు వచ్చి ధర్మేంద్ర ప్రధాన్ గారిని రాజీనామా చేయాలని కోరినది, బీజేపీని వ్యతిరేకించి బీజేపీ పైన నినాదాలు చేసింది, అదేంటారు నరేంద్ర మోదీ గారి తన్సే జుదా అన్నవి, మోదీ తేరా ఖబర్ కూదేంగి అన్న మాటలు అవన్నీ కూడా ఇప్పటికీ ఉన్నాయి సోషల్ మీడియాలో. ఒకవేళ మాకు నచ్చకపోతే అవన్నీ కూడా తీసేస్తాం కదా. కాన్సెప్ట్ అది కాదు. ఏంటంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి.
ఒక టర్మ్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఆ టర్మ్స్ క్రాస్ చేస్తే మన ఉంటే ఉంటాయి, పోతే పోతాయి. అంతేగాని దానికి బీజేపీ పార్టీకి సంబంధం, బీజేపీ ఎలోన్గా తీసుకున్న నిర్ణయాలు కాదు, రాజ్యాంగబద్ధంగా కొన్ని సంస్థలు తీసుకున్న నిర్ణయాలు అవి. వాటిని మనం గౌరవించాల్సిందే. ఒకవేళ అది తప్పు జరుగుతుంది, అది తీసేశారు అని అంటే దానివల్ల వేరే వాళ్ళకి ఏమైనా గొడవలు అవుతున్నాయి అని చెప్పి బాధపడి తీసేశారో ఏమో మనకు తెలియదు. ఈ రోజు నేను బయటికి వచ్చి విమర్శిస్తాను, టీఆర్ఎస్ వాళ్ళనో లేకపోతే కాంగ్రెస్ వాళ్ళనో విమర్శిస్తాను. నా పైన క్రిమినల్ కేసులు పెట్టారు. ఏమని పెట్టారు? అరే నువ్వు వచ్చి విమర్శిస్తున్నావు, టీఆర్ఎస్ వాళ్ళకి బీజేపీ వాళ్ళకి ఘర్షణలు అవుతాయి కాబట్టి నీ పైన కేసు పెట్టాము అని అన్నారు. సరే దాన్ని గౌరవిస్తాం, ఏం చేస్తాం, కేసు తీసుకుంటాం, కోర్టు చుట్టూ తిరుగుతాం. అవును, మీరు కేసెస్ సో సుమారు ఎన్ని కేసెస్ ఉన్నాయి? 16 కేసులు. సో అంటే దేని రిలేటెడ్ అన్ని కూడా సేమ్ ఒకటే క్రిమినల్ కేసులు లేవండి, వేరే వేరే. ఒకసారి సెక్రటేరియట్ ముట్టడించింది ఒకటి, అసెంబ్లీ ముట్టడించింది ఒకటి, జీహెచ్ఎంసీ ముట్టడిచ్చాం, ఒకసారి జలమండలి ముట్టడిచ్చాం, ఒకసారి మా ఏరియాలో ఒక స్కూల్లో షూటింగ్ జరుగుతుంది, పోయి షూటింగ్ ఆపాను నేను. స్కూల్ సమయంలో విద్యార్థులకు చదువు చెప్పకుండా షూటింగ్ ఏంది అని చెప్పి దాన్ని ఎదురిచ్చా. దానికోసం అని చెప్పి స్ట్రెస్ పాసింగ్ కేసు పెట్టారు. అట్లా కొన్ని కేసులు పెట్టారు. రోడ్డు మీద పోయి ఒక రోజు ట్రాఫిక్ ఆపి నిరసన చేశామన్నమాట, దానికోసం డిస్టర్బెన్స్ అని చెప్పి కేసులు పెట్టారు. అట్లా కొన్ని ఉన్నాయి. మాకు సబితా ఇంద్రారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు, 3 సార్లు ఇదే నియోజకవర్గానికి ఎమ్మెల్యే, మళ్ళీ 3 సార్లు మంత్రిగా ఉన్నారు, అధికార పార్టీ వెంబడే ఉన్నారు. కానీ అయినా కూడా నువ్వు ఉద్ధరించింది ఏంది, నువ్వు ₹1 కూడా ఇవ్వలేదు, నువ్వు ఇచ్చింది గుండు సున్నా అని చెప్పి ఇంటింటికి పాంప్లెట్లు పంచాం, దానిపైన కొన్ని కేసులు పెట్టారు.